హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మెహందీ కోన్తోని మెహందీ అంత ఈజీగా పెట్టుకోవచ్చో చూద్దామండి. లాస్ట్ 2 వీడియోస్లోని బేసిక్స్ చూసాం కదండి, దాంతోనే డిజైన్ని ఎలా ఎక్స్టెండ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇలా స్పైరల్తో స్టార్ట్ చేస్తున్నా అండి. స్పైరల్స్ చూసాం కదా లాస్ట్ వీడియోలోని. ఇప్పుడు ఈ స్పైరల్కి ఇలా అటాచ్ చేస్తూ లమ్స్ వేస్తున్నాను అనమాట. బాగా ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్గా కూడా వేయచ్చు డిజైన్ని. ఈ లమ్స్కి అటాచ్ చేస్తూ ఫ్లవర్ పెటల్స్ లాగా కూడా వేయచ్చండి, లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా. ఇక్కడైతే ఒక స్పైరల్ లాగా వేస్తున్నాను, ఇది ఒక డిజైన్ లా వస్తుందన్నమాట. దీనికి ఇలా లైన్ చిన్న మ్యాంగో షేప్ అటాచ్ చేస్తూ వేయాలన్నమాట. ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాను డిజైన్ని, ఐడియా మీద వేస్తున్నాను అనమాట. కాస్త ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. ఎక్కువ లమ్స్ స్పైరల్సే యూజ్ చేస్తున్నానండి ఈ డిజైన్లోని. ఇక్కడ కోన్ మీద కాస్త ప్రెషర్ పెడితే ఇలా వస్తుందన్నమాట, ఒక ఫ్లవర్ షేప్లా ఫార్మ్ అయింది. ఇది కూడా కాస్త ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. ఇక్కడ దీనికి ఎక్స్టెన్షన్ ఫ్లవర్ లాగైనా వేయచ్చు, లేదంటే ఇలా లీవ్స్ లాగైనా వేయచ్చండి. ఇక్కడ చిన్న మ్యాంగో షేప్ వేసి దానికి ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓన్లీ స్పైరల్స్, లమ్స్, ఫ్లవర్ పెటల్స్తో డిజైన్ మొత్తం ఫిల్ చేయొచ్చండి. ఇక్కడ జామెట్రిక్ షేప్ స్క్వేర్ లాగా వేస్తున్నానండి. సర్కిల్ లాగైనా తీసుకోవచ్చు, దానికి ఫ్లవర్ ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు అనమాట. ఇవి కూడా ట్రెండింగే ఇప్పుడు. డిజైన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మళ్ళీ స్క్వేర్ షేప్ లాగైనా వేయచ్చు, లేదంటే సర్కిల్ లాగైనా వేయచ్చు అనమాట. మనకి నచ్చినట్టుగా ఐడియా మీద ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడమే డిజైన్ని. గ్యాప్స్ ఉండి దగ్గర ఇలా వేయచ్చు అనమాట. జిగ్జాగ్ లైన్స్ లాగా ఫిల్ చేస్తున్నాను ఇలాగా. ఇలా ఫ్లోరల్స్, లీవ్స్, మ్యాంగో షేప్స్తో ఫిల్ చేసేయచ్చు అనమాట లైన్స్ కూడా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్పీడ్ చూస్తే ఫినిషింగ్ సరిగా రాదు, ఫినిషింగ్ చూస్తే స్పీడ్ రాదు. ఆ రెండు బ్యాలెన్స్ చేస్తూ వేయాలన్నమాట. 100% కాకపోయినా ఒక 70-80% వేసుకోగలిగితే వచ్చేసినట్టేనండి డిజైన్ వేయడం. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా డౌట్ వచ్చిన దగ్గర ఇలాగ స్టాప్ చేసి మనం ఫ్రెష్గా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే కాస్త దగ్గరలో వేస్తే కలిపి వేసినట్టే వస్తుంది.
మళ్ళీ ఇక్కడ లైన్స్ లాగా ఫిల్ చేసేస్తున్నాను అనమాట. డిజైన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాను. మెహందీలోని డిజైన్ కంటిన్యూస్గా వేయాలని ఏం లేదండి. ఎక్కడ డౌట్ వస్తే అక్కడ ఆఫ్ చేసి ఫ్రెష్గా తీసుకోవచ్చు అనమాట ఐడియా మీద. డిజైన్ మళ్ళీ ఫ్రెష్గా తీసుకున్నానండి. స్పైరల్, లమ్స్, అలాగే ఫ్లవర్ పెటల్స్ అనమాట. దానికి ఎక్స్టెన్షన్గా ఇలా మ్యాంగో డిజైన్ వేసి పీకాక్ కింద కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. చాలా ఈజీ అండి, కాస్త ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. ఇలా స్పైరల్స్తో ఫిల్ చేసేస్తున్నానండి పీకాక్ని. లైన్స్ వేయచ్చు, లేదంటే ఫ్లోరల్ డిజైన్ కూడా తీసుకోవచ్చు. మిగతా ఫింగర్స్ కన్నా థంబ్ ఫింగర్ ముందు ఫిల్ చేసేయాలండి, లేదంటే తర్వాత ఇబ్బంది అవుతుందన్నమాట పెట్టడానికి. ఫ్లోరల్స్, లీవ్స్, మ్యాంగో షేప్తోనే ఫిల్ చేసేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మీరు పెన్తో బుక్ మీద ఎలా అయితే రాస్తారో అలాగే కోన్ కూడా పట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈజీగా వేయగలుగుతారు డిజైన్. అన్ని ఫింగర్స్కి ఒకటే డిజైన్ వేయాలని ఏం లేదండి, అలా ఎక్స్టెండ్ చేయడమే ఐడియాతోని.
జామెట్రిక్ ఫిగర్స్ బాగా వేయడం వస్తే మొరక్కన్ డిజైన్స్ ట్రై చేయొచ్చండి. వాళ్ళు ఎక్కువ జామెట్రిక్ ఫిగర్సే యూజ్ చేస్తారు డిజైన్ మొత్తం. హెన్నా డిజైన్స్లోని అరబిక్ డిజైన్స్ కూడా బాగానే ఉంటాయండి. ఎక్కువ షేడింగ్స్ వస్తాయి ఆ డిజైన్స్లో. ఫాస్ట్గా కూడా పెట్టేయచ్చు అనమాట ఆ డిజైన్స్. మెహందీ డిజైన్లోని ఇదొక ఫ్లోరల్ ఎక్స్టెన్షన్ అనమాట. లైన్స్ ఇలా ఇన్వర్ట్స్ డ్రాగ్ చేయాలి. గ్యాప్స్ ఉన్న దగ్గర ఇలా ఫ్లోరల్స్ లీవ్స్తోని ఫిల్ చేసేయచ్చు. ఇక్కడ జస్ట్ లైన్స్ లాగా వేస్తున్నాను. సో చూసారు కదండి, కాస్త ప్రాక్టీస్తో మంచి మెహందీ డిజైన్స్ మనమే పెట్టేసుకోవచ్చు, లేదంటే అవతల వాళ్ళకి పెట్టచ్చు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.